గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ వీడియో వచ్చేసి అయితే రాఖీ ఫెస్టివల్ గురించి. సో ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను ఏంటి అంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1 year కూడా అవుతుందన్నమాట. సో నేను ఫస్ట్ వీడియో పెట్టింది రాఖీ ఫెస్టివల్దే, గెట్ రెడీ విత్ మీ షార్ట్. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఎగ్జాక్ట్గా 1 year అయితే కంప్లీట్ అవుతుంది. ఈ 1 yearలో నన్ను ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేస్తూ వాళ్ళ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో కూడా నాకు ఇస్తూ నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాతో పాటు ఈ జర్నీలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూనే. ఇలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి పొజిషన్లో వెళ్ళే వరకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా రాఖీ పండుగ విషయంలోకి వస్తే, రక్షాబంధన్ అంటే మనల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి మనం ఒక గుర్తుని ఇస్తున్నాము అన్నమాట. సో ఇదైతే మన ఇంట్లో ఓన్ బ్రదర్స్ ఉంటే వాళ్ళకి, లేదు అంటే మనకు తెలిసిన వాళ్ళకి, మనకు ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తారు అని మనకు అనిపిస్తుందో వాళ్ళకైతే మనం కడుతూ ఉంటామన్నమాట. సో ఇది కట్టేది ఏంటి అంటే, సొంత సిస్టర్స్ ఉన్నవాళ్ళు, లైక్ అంటే ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అయితే వస్తూనే ఉంటాయి కదా, రాకుండా అయితే ఉండవు. సో ఈ రక్షాబంధన్ రోజైనా అలాంటివన్నీ పక్కన పెట్టేసి, వీలైతే సిస్టర్స్ లేకపోతే బ్రదర్స్ ఒకరికొకరు ఫోన్లు చేసుకొని ఒక దగ్గర కలుసుకొని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. అన్ని పండుగల్లాగే మన బ్రదర్స్తో మనకుండే ఒక బాండింగ్ ఈ ఫెస్టివల్. సో దీన్ని మిస్ చేసుకోవద్దు, ఇది నా ఒపీనియన్. ఎంతోమంది టైం లేక దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళ బ్రదర్స్కి పోస్ట్ రూపంలో అయినా పంపిస్తున్నారు. అది వాళ్ళకి చేరితే అదొక తృప్తి, అదొక జ్ఞాపకం లాగా. అలాగే చాలామంది ఈగోల వల్ల వాళ్ళ బ్రదర్స్కి కట్టకుండా ఉండిపోతున్నారు. ఐదర్ సిస్టర్స్కి కానీ బ్రదర్స్కి కానీ. నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఇయర్లో ఒక్కసారి వచ్చే పండగ, మన ఈగోలన్నీ పక్కన పెట్టి ఒక్కసారి మనం చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాం ఏంటి, అసలు ఒకవేళ బయట వాళ్ళైతే వాళ్ళతో మన ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక అడుగు ముందేసి ఫోన్ చేయడంలో అయితే ఏం అరిగిపోదు కదా. అంటే ఆ మూమెంట్ అయితే ఎప్పటికీ ఉండిపోతుంది అంతే. మనం ఉండేదే కొన్ని రోజులు, ఆ కొన్ని రోజుల్లో కొన్ని మూమెంట్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇంత హరీబరీ బిజీ లైఫ్లో ఒక ఫెస్టివల్ అని చెప్పేసి మనం క్రియేట్ చేసుకొని దానికి హాలిడే పెట్టుకొని కలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంకా బిజీ అని చెప్పేసి ఎందుకు అలా ఉండిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను తినిపిస్తున్నాను కానీ నాకెవరు తినిపించట్లేదు. చూడండి, అందరూ ఒకే దగ్గర ఉంటే ఎంత పండగ వాతావరణం అనేది ఉందో. రవ్వ లడ్డు కెమెరామ్యాన్ గంగకి. ఓకే, కొంతమందికి అత్తారింట్లలో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ కన్విన్స్ చేయండి, చెప్పడానికి ట్రై చేయండి. అన్నదమ్ముల బాండింగ్ అనేది అసలు మాటల్లో చెప్పలేంది నాకైతే. అండ్ ఇక్కడ నేను మా అన్నయ్య వాళ్ళతో పాటు మా డాడీ వాళ్ళకు కూడా కడతానన్నమాట. లైక్ మా డాడీకి కానీ బాబాయ్లకు కానీ. पिसा घाल के अब घाल के ये मां घाल के घाल पिसा घाल के आई दंदल ये बाओ अब बदल आ गए अब लड्डू दामी बने. ఏంట్రా బాబు ఈ గోల అనుకుంటున్నారు కదా. సో మా ఫ్యామిలీ వాళ్ళని ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితేనే హ్యాపీగా ఫీల్ అవుతారు. అఫ్కోర్స్ నాకు కూడా అదే కన్వీనియంట్గా అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా అన్నయ్య కట్టినా మా డాడీకి కూడా కట్టేదాన్ని.
ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ రక్షాబంధన్ అంటేనే మనకు ఒక ప్రొటెక్షన్ లాగా అన్నమాట. సో నేను డాడీకి అయితే ఎవ్రీ ఇయర్ కడతాను. చాలామంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా మాకు బ్రదర్స్ లేరే అని బాధపడకుండా మీ ఫాదర్కి అయితే ఖచ్చితంగా కట్టండి. సో ఇక్కడ మా అన్నయ్యతో పాటు నా బాబాయ్ కొడుకులు కూడా అందరికీ నేను ఒకే దగ్గర కడతాను. ఎవ్రీ ఇయర్ పాసిబుల్ అయితే మాత్రం ఒకే దగ్గర కట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకు మళ్ళీ మన ఇంట్లో మళ్ళీ అక్కడ వేరువేరుగా ఉండడం, ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక దగ్గర కట్టేసుకుంటే బాగుంటుంది కదా. ఏంటి రాఖీ పండుగ రోజు రాఖీలు మనల్ని ప్రొటెక్ట్ చేసే మగవాళ్ళ కోసమేనా? మన మమ్మీలు, సిస్టర్స్, ఆడపడుచులు కూడా ఏదో ఒక రకంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, ప్రేమలు చూపిస్తారు కదా. మరి వాళ్ళకు కూడా ఒకసారి కట్టేసుకుంటే బాగుంటుంది కదా. సో అందుకని చిన్న చిన్న బుడ్డీలు తీసుకొచ్చామన్నమాట ప్రతిసారి అంతే. అండ్ ఒకటే కడితే బాగున్నది కాబట్టి ఇవి కూడా అందరికీ నేను మళ్ళీ కట్టేశాను. ఇంకో విషయం, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇది నా రాఖీ డే. నా వీడియో ఎలా అనిపించిందో, ఇంకేమన్నా సజెషన్స్ చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి, లేదు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. ఇంకెవరికైనా ఈ మెసేజ్ చెప్పాలి అనుకుంటే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.